వేణుగోపాల్ గారు, ప్రధానంగా రాజకీయ పార్టీలకి కార్యకర్తలకి మధ్య ఎందుకు గ్యాప్ వస్తుందంటారు? ప్రధానంగా మీ పార్టీ విషయంలో చాలా ఎక్కువగా వినబడుతుంది ఇది. ఎందుకంటే మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ప్రధానంగా టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మీ టీవీ రామారావు గారు కూడా నిన్న సస్పెండ్ అయినట్లుగా మీరు నిన్న చెప్పారు. తర్వాత మళ్ళీ రెండు వారాల పాటు ఏదో గడువు పొడిగించారు, ఒకసారి సంస్థాగతంగా విచారణ చేయాలని. ఏం జరుగుతుంది మీ పార్టీలో? లక్ష్మీనాథ్ గారు, మీకు అదేవిధంగా ప్యానల్ పాల్గొంటున్న నాయకులందరికీ, టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నమస్తే. లక్ష్మీనాథ్ గారు, ఈరోజు ఏ పార్టీకైనా కార్యకర్త అనే వ్యక్తి ఒక పిల్లర్ లాంటి వాడు. కార్యకర్త లేకపోతే ఆ పార్టీలు ఉండవు, ఆ పార్టీలు మనుగడ కొనసాగించలేవు. ఈరోజు కార్యకర్తే ప్రతి ఇంటికి జెండా తీసుకోకపోవడము, ఆ జెండా యొక్క విధి విధానాలు చెప్పడము, కార్యకర్త ద్వారానే ఈ రోజు ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి రీచ్ అవడం జరుగుతుంది. అలాంటి కార్యకర్తని ఏ పార్టీ విస్మరించినా గానీ ఖచ్చితంగా ఆ పార్టీ మనుగడ కొనసాగుతుంది. అది తెలుగుదేశం అయినా కానీ, లేదా వైఎస్ఆర్సీపీ అయినా కానీ, లేదా జనసేన పార్టీ అయినా కానీ, ఏ పార్టీ అయినా కార్యకర్త లేకపోతే ఆ పార్టీ మనుగడ కొనసాగదు అని చెప్పేసి అందరికీ తెలిసిన, ఇది నేను చెప్పేది కొత్త కాదు. సో ఈ రోజు టీవీ రామారావు అనే జనసేన పార్టీ అతను అక్కడ జరిగిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతా ఉంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు ఒక్కటి కూడా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం లేదు అని చెప్పి ఏదైతే కార్యకర్తలు వచ్చి ఆయన్ని వచ్చి నిలదీసే కొద్దికి ఆయన బెత్తరకపోయి ఈ పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు ఒక ఇదిలాగా రెవల్యూషన్ లాగా మాట్లాడడం జరిగింది. అది ఏదైనా బ్యాలెన్స్ కార్యకర్తకు కానీ అధిష్టానానికి కానీ బ్యాలెన్స్ గా ఉండాల్సిన వ్యక్తి ఆ బ్యాలెన్స్ తప్పడం వల్ల ఈ పొరపాటు జరిగిందే గాని ఆయన పర్సనల్గా ఇప్పుడు కాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉంది, ఆమె పైన ఆరోపణలు వచ్చాయి. ఏదో మర్డర్ కేసు చెన్నైలో జరిగితే ఒక మనిషి చనిపోతే దానిపైన అనుమానాలు ఉన్నాయని అరెస్ట్ చేయడం, దానిపైన ఆమె యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయడం అనేది కరెక్ట్. కానీ ఈ రామారావు అనే వ్యక్తి కార్యకర్తలను ఏదైతే నిరసించే కొద్దికి బ్యాలెన్స్ చెప్పి అధిష్టానంతో కూర్చొని మాట్లాడకుండా ఆయనే రెవల్యూషన్ లాగా ఆయనే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల ఇక్కడ ప్రధానంగా ఇంకొకటి చూసుకోవాలి. వేణుగోపాల్ గారు, రామారావు గారు మీరు ఏదైతే మాట్లాడారో ఆయన ఎక్కడా కూడా కూటమికి విఘాతం కలిగించేటట్టుగా ఒక్క మాట కూడా ఆయన మాట్లాడిన వీడియోలు అయితే మనకైతే కనబడలా. కేవలం జనసేన పార్టీకి ఏదైతే ఉందో అన్యాయం జరుగుతుంది, కార్యకర్తల్ని కలుపుకుని వెళ్ళలేకపోతున్నారు, ఇది నా నిరసన గళం కాదు, నేను అధిష్టానానికి విన్నవించుకుంటున్నాను, తెలియజేస్తున్నాను, మాకు న్యాయం చేయండి అని తన బాధను వ్యక్తీకరించారు. కానీ ఎక్కడా కూడా ఆయన ఇలా కూటమికి విఘాతం కలిగించేలా మాట్లాడిన దాఖలాలు లేవు. కాబట్టే మరొకసారి ఏం జరిగింది, ఒక్క మాట, ముందు సస్పెండ్ చేశారు మీ పార్టీ, ఆయన్ని ఒక నోట్ రిలీజ్ చేశారు. తర్వాత మరి మీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగిందో లోతుగా విచారణ చేయమని మళ్ళీ 2 వారాలు గడువు ఇచ్చారు. అది ఎందుకు ముందే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నారు? మరి ముందు చూసుకోవాలి కదా మీరైనా. సార్, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నారు, ఈ రోజు దుష్ట శిక్షణ కోసం ఈ రోజు రాష్ట్రాన్ని ఈ అభివృద్ధి పదంలోను అదే విధంగా సంక్షేమ పదంలో నడిపించాలంటే ఖచ్చితంగా ఈ 3 పార్టీల వల్లే అవుతాది. కాబట్టి మనం ఏదన్నా మన మధ్యలో ఏదైనా గ్యాప్స్ ఉన్నా కూడా మీరు దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేయండి, మీ వల్ల కాకపోతే అధిష్టానం దృష్టికి తాండి, ప్రాబ్లం సాల్వ్ చేస్తామని క్లారిటీగా ప్రతి కార్యకర్తల మీటింగ్ లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నారు. కానీ అక్కడ బ్యాలెన్స్ తప్పి కార్యకర్తలకి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లకుండా మధ్యలో ఏదైతే కార్యక్రమాలు జరిగినాయో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. కానీ తిరిగి పవన్ కళ్యాణ్ దృష్టికి రావడం వల్ల 15 రోజుల లోపల ఏదైతే కమిటీ నిర్ణయం ఇచ్చేది మళ్ళీ అతన్ని రీబ్యాక్ చేయడం జరుగుతుంది. ఆయన ఏం పర్సనల్ గా ఇంకొకలాగా ఏదో అవినీతో లేకపోతే మహిళపైన లేకపోతే ఇంకొక ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదో చేయలేదు సపోర్ట్ అవ్వడానికి. కార్యకర్తల ఏదైతే వాళ్ళ ఆయన నిలదీసే కొద్దికి మీ వల్లే ఈ రోజు మేము అన్యాయం అయిపోతున్నాము, నీకు టాలెంట్ లేదు, నువ్వు నడపలేవు అని చెప్పేసి ఆయన అనే కొద్దికి ఆయన కొంచెం ఎగ్జైటింగ్ అయిపోయి పార్టీని వ్యతిరేకిస్తూ మాట్లాడినట్టుగా రావడం కొన్ని ఛానల్స్ జరగడం, దాన్ని చూసి సోషల్ మీడియాలో రావడం,
దాన్ని చూసి యాక్షన్ తీసుకోవడం రామారావు గారు కాదు, ఒకటి వేణుగోపాల్ గారు, రామారావు గారు కాదు, మీరు చెప్పండి. మీ పార్టీ ముందు ఒక కూటమిగా వెళ్ళే టైంలో పవన్ కళ్యాణ్ గారు మీ కార్యకర్తలందరికీ కూడా ఒక పిలుపునిచ్చారు. ఏమనిచ్చారంటే ఒక 1/4 వంతు మనం తీసుకుందాం, రేపొద్దున సంస్థాగతంగా ఏమైనా జరిగినా గెలుపొందిన తర్వాత 100లో ఒక 30% మనం తీసుకుందామని చెప్పారు. ఆ రకంగా ఎక్కువగా టీడీపీ పార్టీకి వెళ్ళినప్పటికీ కనీసం ఒక 2 నుంచి 3 సీట్లు అయినా ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు కదా, సంస్థాగతంగా రావాల్సిన వాటిలో. మరి రామారావు గారు చెప్పింది దృష్టికి తీసుకెళ్ళాలి లక్ష్మణరాజు గారు, అది అధిష్టానం తప్పు లేదు. దాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పించాలి. ఎమ్మెల్యే చెప్పాడంట 13 సీట్లు 13 ఏదైతే అధ్యక్ష పోస్టులు ఇస్తామో ఖచ్చితంగా నీకు చెప్పి చేస్తామని 3 ఇబ్బంది చెప్పాడు గారు, దానికి ఓకే అన్నాడంట. మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇది అధిష్టానం నుంచి వచ్చిందని చేతులు ఎత్తేసాడు. ఇంకా అలాంటప్పుడు ఏం చేయాలి? ఆయన చేతులు ఎత్తేసినప్పుడు ఈయన అధిష్టానానికి కంప్లైంట్ చేయాలి. అధిష్టానానికి 13 మందిలో ఒకరికి కూడా మనకి ఇవ్వలేదు, అది ఒకటి ఇచ్చింది కూడా ఏదైతే నేను రిఫర్ చేసింది నేను ఇవ్వలేదు, మిగతా 2 అడిగాము ఆ 2 ఇవ్వలేదు అని చెప్పి అధిష్టానాన్ని కలిసి అధిష్టానానికి విన్నవిస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు నీ వల్ల అయినంత వరకు నువ్వు చూస్తావు, నీ వల్ల కానప్పుడు నువ్వు వ్యతిరేకించకూడదు పార్టీని, నువ్వు సైలెంట్ గా అధిష్టానం తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఆయన కూడా తప్పని రామారావు గారితో కూడా తప్పు పట్టడం లేదు. కార్యకర్తల మెసేజ్ ని అధిష్టానం తీసుకొని పోయి కరెక్ట్ వేలో తీసుకోపోలేదు అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జరగలేదు. విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి నేను పార్టీ నుంచి బయటపోతున్నాను, ఈ పార్టీ ముందున్నట్టు లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మాదిరిగా ఉన్నాడు, అధికారం వచ్చిన తర్వాత ఎవరెవరు మీ పార్టీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ముందు మీ పార్టీ చూసుకోండి సార్ చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి పక్క పార్టీల గురించి ఎందుకు, వాళ్ళని అడుగుదాం. మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తా నేను. మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తా. మనతోటి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంశీకృష్ణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్ వంశీకృష్ణ గారు, అన్ని రాజకీయ పార్టీలకి ఇదే ఇబ్బంది ఉంది. మీ రాజకీయ పార్టీలో కూడా ఏంటి ఏకంగా మీ